శశిరేఖ అనే పాటని మ్యూజిక్ డైరెక్టర్ పాడిండంట భీమ్సే. అవును, బాగుంది నిజంగా. ఈ ఏజ్ లో కూడాను, ఈ ఏజ్ లో కూడా చిరంజీవి 70+ ఆయనకి. ఈ ఏజ్ లో అంత రొమాంటిక్ గా డాన్స్లు వేసే హీరో అంటే నిజంగా ప్రపంచ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అని అనుకుంటాము. అలాగే చిరంజీవికి పోటీగా నయనతార కూడాను ఒక లేడీ సూపర్ స్టార్. నాకు తెలిసి చిరంజీవికి పోటీ ఇచ్చిన హీరోయిన్లు అంటే ఆ రోజుల్లో ఒక శ్రీదేవి, విజయశాంతి వీళ్ళు ఇచ్చేవారు, వీళ్ళంతా ఇచ్చేవారు. సో ఈమె కూడా వాళ్ళలాగానే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట, ఒక అనుష్క శెట్టి లాగా. మీడియాలో 70 years తాత 45 years పాప అనే విధంగా ఒక ట్రోలింగ్ జరుగుతుంది, దానికి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా అసలు పుట్టిందే ట్రోలింగ్స్ కోసం అనుకుంటున్నాను. ఎవరిని వదలరు, ఒక నరేంద్ర మోడీ గారిని వదలరు, పవన్ కళ్యాణ్ గారిని వదలరు, ఒక చంద్రబాబు నాయుడు గారిని వదలరు, ఒక రేవంత్ రెడ్డి గారిని వదలరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వదలరు. అవన్నీ పట్టించుకోకూడదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ట్రోలింగ్ చేసేవాళ్ళు మెంటల్లీ ఇల్ పీపుల్ అని నేను అనుకుంటాను. సాంగ్ అయితే చాలా బాగుంది, చాలా రొమాంటిక్గా ఉంది. అసలు ఇద్దరు చాలా గ్లామరస్గా ఉన్నారు. నయనతారకి 40, చిరంజీవి గారికి 70 అంటే అసలు ఎవరు నమ్మరు. 30-30లా ఉన్నారు ఇద్దరు కూడాను. అంత బాగా తీశారు అనిల్ రావిపూడి గారు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాన్ని మించిపోద్ది అంటారా? దాని సమానంగా 2025లో వెంకటేష్ గారి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది కదా, 300 కోట్లు దాటింది. సీనియర్ హీరోలు ఎవరు అంత కలెక్ట్ చేయలేకపోయినారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబులో ఫస్ట్ వెంకటేష్ గారి ముందడుగు వేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఖచ్చితంగా 300 కోట్లు కలెక్షన్స్ దాటుతాయని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగుంది కాంబినేషన్స్ అందరిది. థ్యాంక్ యూ.